అందరికీ నమస్కారం. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఒక 36 అంశాలని మేము ఈ ప్రభుత్వానికి చర్చించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దాని మీద కనీసం ఒక 15 రోజుల సమావేశాలు జరిగితే బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ప్రతిపాదన. దానికి ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఈ అంశాలకి ప్రాధాన్యత లేదు, చర్చించాల్సిన అవసరం లేదనేటువంటి మాట కానీ, ఎన్ని రోజులు పెడతామనేటువంటి మాట కానీ ఇంతవరకు తెలియలేదు. ప్రధానంగా ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశంగా, ఒక ప్రధాన అంశంగా, ఈ రాష్ట్ర ప్రగతికి చాలా ఇంపార్టెంట్ అంశంగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో కూడా పలుమార్లు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద సంపూర్ణంగా చర్చ జరగాలి. ఈరోజు ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికో వెంకయ్యనాయుడు గారికో పరిమితమైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఒక హక్కుగా దీని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో దీని మీద పూర్తిగా చర్చ జరగాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద పట్టుబట్టబోతా ఉన్నాం. అలాగే ఈరోజు ఏదో ఒక ప్రకటన వస్తుంది ఢిల్లీ నుంచి అనేటువంటి ఒక హైప్ క్రియేట్ అవుతున్న తరుణంలో రేపు జరగబోయేటువంటి సమావేశంలో దీన్ని ఏదో వదిలేస్తాం అనేటువంటిది అయితే లేదు. ఖచ్చితంగా పూర్తిగా దాని మీద ఒకరోజు కేటాయించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ బిల్ అనేది దాదాపు 1 గంట 2 గంటల చర్చతో అయిపోయేటువంటి బిల్లుకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వంలో. ఈరోజు అందరం కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చుకుంటే మాత్రమే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రజల ఆలోచననే రేపు ప్రతిబింబించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి పుష్కరాలు జరిపారు. పుష్కరాలు అవినీతిమయమని ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్ నుంచి ఉన్నత అధికారులందరినీ కూడా ఈ పుష్కరాల్లో కేటాయించి దాదాపు నెల 15 రోజులు ఈ రాష్ట్రంలో పనులన్నీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. దానికి ఖర్చు చేసినటువంటి డబ్బు గురించి పూర్తిగా రేపు మరి ఈ ప్రభుత్వం నిలదీసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడా హైప్ చేసుకుంటూ వాళ్ళ 1 కోటి మంది వస్తే 3 కోట్ల మంది వచ్చారని చెప్పుకుంటూ అనవసరమైనటువంటి ఆర్భాటాలకి చేసుకుంటూ ఒక ప్రచార కార్యక్రమంగా జరిగినటువంటి తంతుని ఖచ్చితంగా రేపు ఎండగడతాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మరి న్యాయ వ్యవస్థను కూడా మరి ప్రశ్నించే విధంగా, అనుమానపడే విధంగా ప్రజల్ని తీసుకెళ్తున్నటువంటి పద్ధతిని 33 సార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చిన కోర్టులను అడ్డు పెట్టుకుని స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి విధానాన్ని మీద కానీ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో వైకాపా మీద మరింత బాధ్యత ఉంది. ఈ అంశాన్ని ప్రజల ముందర పూర్తిగా తీసుకెళ్లేటువంటి ఒక అవకాశాన్ని రేపు అసెంబ్లీ సమావేశంలో మేము వినియోగించుకుంటాం. అనేక అంశాలు ఉన్నాయి. 36 అంశాల్లో మేము ఇచ్చినటువంటి అంశాలు కరువు, ఒక పక్క కరువు తాండవిస్తూ ఉంది, ఇంకొక పక్క ఖరీఫ్ పంటల కోసం రైతులు ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో లేని విధంగా నీళ్ళ కోసం తాపత్రయపడుతున్న విధానాన్ని కూడా మనం గమనించే ఉంటాం. ఇవాళ కృష్ణ పుష్కరాల పుణ్యం అని చెప్పి దాదాపు 15-20 రోజులు ఖరీఫ్ పంట సాగు వెనుకబడినటువంటి పరిస్థితి. పులిచింతల్లో 18 టీఎంసీల నీళ్లున్నా కూడా ఆ నీళ్లు విడుదల చేయకుండా పట్టసీమ నుంచి ఏదో తాత్కాలికంగా వస్తున్నటువంటి నీరు అరకొరగా ఇస్తూ రైతుల్లో ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారులు కూడా పోయి మేము నీళ్లు ఇస్తాం, ఈ పంటకి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక భరోసా ఈ ప్రభుత్వం
చెప్పడంలో విఫలమైందన్నటువంటి విషయాన్ని కూడా రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో మేము దీని మీద ఎండకడతాం. అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన పుష్కరాలు అయిపోయింది కదా, ఇప్పుడే కదా పులిచింతల్లో నీళ్ళు వచ్చాయంట. ఇప్పుడు గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాట్లు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. నీళ్ళు అవసరం ఇప్పుడు ఉంది. ఆలస్యం ఏదో అట్లా అయింది. ఇప్పుడు నీళ్ళు వదలండి అంటే ఎక్కడ కాలువల్లో రీడింగ్ లేదు. ఎందుకు లేదని చూస్తే నీళ్లు పులిచింతలో నీళ్లున్న పట్టిసీమ ద్వారానే నీళ్ళు ఇద్దాం అనేటువంటి మరి ఆ తప్పనేంటో, మరి పులిచింతలో నీళ్లు వదలటం ద్వారా పైన సబ్మర్జింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఇంకొక 300 కోట్లు 350 కోట్లతో అయిపోయేటువంటి పరిస్థితిని 40 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేసేటువంటి అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదో ప్రజలు ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ 18-20 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయడం ద్వారా అక్కడ వెనకాల ఉన్న ప్రజలకి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్స్ ఇవ్వకుండా వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తెచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నటువంటి ఒక దీంట్లో మనం ఉన్నాం. దాని మీద ప్రజలకు కూడా తెలియజేసే విధంగా దీని మీద పూర్తిగా చర్చిస్తాం. ఇప్పుడు మనకు వచ్చినది పులిచింతల ప్రాజెక్టు మన టెరిటరీలో ఉంది. దీనికి వచ్చేటువంటి సబ్మర్జింగ్ ఏరియాస్ ఏదైతే నల్గొండ ప్రాంతంలో ఉన్నాయో వాళ్ళకు కూడా మనం ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ ద్వారా కొత్త అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు కొత్త డిమాండ్స్ ఉంటాయి ఆ ప్రాంతాల్లో. దాన్ని ఎప్పటికప్పుడు పైన ఉన్నటువంటి ప్రభుత్వంతో చర్చించుకోవాలా. దాని ప్రకారం నువ్వు ఎప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం ఫిక్స్ చేసిన దాని ప్రకారం ఈరోజు ప్రజలు ఒప్పుకోకపోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను పైనటువంటి ప్రభుత్వంతో చర్చించుకొని దానికి సమూలంగా మనం ఒక పరిష్కారం కనుక్కొని ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ టోటల్ కెపాసిటీకి మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి ఈరోజు పట్టిసీమ కింద 1500-1600 కోట్లు ఖర్చు పెట్టుకొని దాని ద్వారా ఏదో సాధిస్తున్నాం ఉన్నటువంటి దానికి ఒక ప్రచార ఆర్భాటమే జరుగుతోందనేది మా ఉద్దేశం. శాసనసభ సమావేశాలు ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో కనీసం 3 వారాల పాటు జరగాల్సిన పరిస్థితి. 3 వారాలు జరగాల్సినటువంటి శాసనసభ సమావేశాలని కేవలం 3 రోజుల్లో మొక్కుబడిగా నిర్వహించి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని చర్చకు రాకూడదని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తే యుద్ధం ప్రారంభం కాకముందే తెల్ల జెండా ఎత్తేసి వెన్ను చూపిన పిరికి సైనికుడిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మారిపోయారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 36 ప్రజా సమస్యల్ని ఈ యొక్క సమావేశాల్లో చర్చకు రావాలని చెప్పని అడుగుతూ ఉంది. రాష్ట్రంలో కరువు కాటకాల వద్ద నుంచి, ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం వద్ద నుంచి, ప్రత్యేక హోదా వద్ద నుంచి, సంక్షేమ హాస్టళ్ల మూసివేత వద్ద నుంచి, సదావర్తి భూముల కుంభకోణం వద్ద నుంచి, మైనింగ్ మాఫియా మంత్రులు చలాగిస్తున్నటువంటి చలాయింపు చర్యల గురించి 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాల ప్రజా సమస్యలు 36 ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం కోరుతూ ఉంది. కానీ 3 రోజుల్లో మొక్కుబడిగా ఈ యొక్క సమావేశాలని నిర్వహించాలని చెప్పని ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఒక దుర్మార్గ వైపరిని ఏదైతే యొక్క ప్రజా సమస్యల్ని శాసనసభలో చర్చకు రాకుండా అడ్డుకునే రీతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఈ 36 అంశాల మీద చర్చ జరిగేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చాలా స్పష్టంగా అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఒక దుర్మార్గ విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా ఒక మొండెంలా ఆంధ్రప్రదేశ్ తయారైన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ముందుకు సాగాలంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలా, ప్రత్యేక హోదా కావాలా, అన్ని రకాల రాయితీలు కావాలా, రైల్వే జోన్లు కావాలా. అలా కాకుండా మీకు 2 చేతులు ఉండాలా, 2 కాళ్ళు ఉండాలా, 2 కళ్ళు ఉండాలా, 1 కన్ను కావాలా, 1 చెయ్యి కావాలా, 2 చేతులు కావాలా అన్నటువంటి దుర్మార్గపు రీతిలో కేంద్రం వ్యవహరిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈ రాష్ట్ర శాసనసభని అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని పరిగణలో తీసుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేయకుండా
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎంత రాకుంటే ఎంత, నాకు మాత్రం ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది, నాకు రావాల్సిన ప్యాకేజీలు వచ్చేసాయని చెప్పని ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక హోదాల విషయంలో, రాయితీల విషయంలో పోరాటం చేయకుండా, కృషి చేయకుండా ఎప్పటికప్పుడు మీడియాలో లీకుల మీద లీకులు ఇచ్చి సమస్యని పక్కదారి పట్టించి ఏదైతే సమస్యని నీరుగార్చాలని చెప్పని ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మీరు ఏదైతే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆడియోలు వీడియోల్లో మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ ఏంటి, మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రపంచం అంతా చర్చకు గురైన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాకుండా ఒక సగటు పౌరుడిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక సవాల్ విసరండి. ఆడియో టేపుల్లో ఉన్నది నా గొంతు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు చేతనైతే, మీకు చేవ ఉంటే, మీరు నిజాయితీ ఉంటే నా మీద ఏదైతే ఆడియో టేపులు వచ్చాయో ఆడియో టేపుల్లో గొంతు నాది కాదు, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న గొంతు నాది కాదు, దీని మీద ఏ విచారణకైనా నేను సిద్ధం, నాది గొంతు అని చెప్పని ఏ ఫోర్స్నిక్ లాబొరేటరీ నిర్ధారించినా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని మీరు సవాల్ విసిరి ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ వెనక నిలబడేది. ఇప్పటికైనా ఘనత వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి కూడా మీ నోటి వెంట ఆ గొంతు నాది కాదు అన్న మాట ఎందుకు రావటం లేదు? దేనికైనా సై అనే మీరు, అన్నిటికీ సవాళ్లు విసిరే మీరు, ఈ దేశంలో నాకంటే నిజాయితీపరుడు, నాకంటే విశ్వసనీయ కలిగిన వ్యక్తి ఎవరూ లేరు, సత్య హరిశ్చంద్రుడికి నేను మనవణ్ణి, అరవింద్ కేజ్రీవాల్కి దగ్గర బంధువుని, అన్నా హజారేకి నేనే పాఠాలు నేర్పించా అని చెప్పుకునే మీరు ఆడియో టేపుల్లో గొంతు నాది కాదు అన్న మాట మీ నోటి వెంట, మీ కుమారుడి నోటి వెంట ఎందుకు రావటం లేదు? ఆ ఆడియో టేపుల్లో గొంతు నాది కాదు. ఈ దేశం కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని ఫోర్స్నిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారో పంపించండి, ఆ ఆడియో గొంతు నాది అని తేలితే నేను రాజీనామాకు సిద్ధం, విచారణకు సిద్ధం అన్న మాట మీ నోట్లో నుంచి దేనికి రావటం లేదు? విచారణలకి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణలు ఉన్నాయి, ఆఖరికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద విచారణలు ఉన్నాయి. తునిలో జరిగినటువంటి రైల్వే సంఘటనని తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా కొడుక అంటే దూడ మేతకని చెప్పిన రీతిలో తిరుపతిలో ఉండే భూమన కరుణాకర్ రెడ్డికి లింకు కలిపి విచారణలు చేయిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారైనా భూమన కరుణాకర్ రెడ్డి గారైనా తప్పు చేయలేదు కాబట్టి విచారణలకి మేము సిద్ధమయ్యాం, మీరు తప్పు చేశారు కాబట్టి విచారణలకి స్టేలు తెచ్చుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. ఆ ఆడియో గొంతు నాది కాదని మీ నోటి వెంట ఈనాటికి మాటలు ఎందుకు రావటం లేదు? ఆ ఓటుకు నోటు కేసు విచారణ ముందుకు జరగకుండా మీరు ఎందుకు స్టేలు తెచ్చుకుంటారని. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, 36 అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రజా అంశాల మీద ఈ యొక్క శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పని మీడియాలో వస్తున్న కథనాలు అబద్ధాలు కావాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నా. ఈ రాష్ట్రానికి ఈ మధ్యాహ్నం జరగబోతున్నటువంటి పత్రికా ప్రకటన, కేంద్రం ఇవ్వబోతున్నట్టు ప్రకటన ప్రత్యేక హోదా రావాలని చెప్పని ఇప్పటికీ నేను కోరుకుంటూ ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తలు నిజాలు కాకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నా. అలా కాకుండా మీడియాలో వస్తున్న వార్తలు నిజాలే అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఘనత వహించిన నరేంద్ర మోడీ గారు, మీరు ఇద్దరూ కూడా తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న సాక్షిగా 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ప్రత్యేక హోదా తప్ప మరొకటి మార్గం లేదు అని చెప్పి 2.5 ఏళ్లుగా చాలా అనుభవజ్ఞుడిని, ప్రత్యేక హోదా ఎలా రావాలో నాకు తెలుసు, ఎలా తేవాలో నాకు తెలుసు, తెచ్చి తీరుతానని చెప్పిన పదే చెప్పిన మీరు ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో వెనుకంజ వేస్తే అది వ్యక్తిగతంగా మీకు నష్టం కాకపోవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదా మీకు వచ్చేసింది, అధికార పార్టీ హోదా మీ పార్టీకి వచ్చేసింది కాబట్టి. కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రం భావితరాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆకలి చావుల రాష్ట్రంగా కాకుండా మారకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అశాంతి రాకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్
తీవ్రవాదానికి మారుపేరుగా మారకుండా ఉండాలంటే ఒక ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి తీరాల్సిందే. దుర్మార్గపు విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉండే హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందే. ఆ దిశగా ఎవరు ప్రయత్నం సాగించకుండా చరిత్రలో ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగలటమే కాకుండా భావితరాల నోళ్లు కొట్టినట్టు, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధితో నిజాయితీతో పోరాటం సాగించాలని, రేపటి నుంచి ప్రారంభంగా పోతున్న శాసనసభ సమావేశాలని ప్రత్యేక హోదా సాధనగా సాధించే దిశగా అడుగులు వేయించేదానికి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇది కొత్త ఏం కదమ్మా, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. 36 రకాల ప్రజా సమస్యల్ని ఈ యొక్క శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతున్నాం. ఈ అంశాల్లో ఓటుకు నేటు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మా, ఇది చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి వ్యక్తిగతమైన తగాదా కాదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ పరంగా ఒక భిన్న రాజకీయ పార్టీగా మేము వ్యతిరేకించినా ఈ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి గారి మీద ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ చేస్తే, మా ముఖ్యమంత్రి గారి మీద ఆ విధంగా ఆడియో టేపులు ఆ విధంగా బయటపడితే, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా మా ముఖ్యమంత్రి గారి నోటి వెంట రావాల్సినటువంటి మాట, కేసీఆర్ గారు ఖబర్దార్, కేసీఆర్ గారు నీకు చేతనైతే, కేసీఆర్ గారు నీకు చావ ఉంటే, కేసీఆర్ గారు నీకు నిజాయితీ ఉంటే ఆ గొంతు నాదేం రుజువు చేయి, నాదేం రుజువు చేస్తే దేనికైనా నేను సిద్ధం అనే మాట ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చి ఉంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అయినా కూడా శభాష్, మా ముఖ్యమంత్రి గొంతు కాదు, మా ముఖ్యమంత్రి గొంతు అయ్యి ఉంటే ఇంత సవాల్ మా ముఖ్యమంత్రి విసరడని చెప్పని నేను కూడా చప్పట్లు కొట్టేవాడిని. మా ముఖ్యమంత్రి ఒక నేరగాడి మాదిరిగా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది అందరికి అవమానం. మా ముఖ్యమంత్రి ఒక నేరం చేసిన వ్యక్తి మాదిరిగా తల దించుకొని అవమానభారంతో విచారణలకి అడ్డం పడి స్టేలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక ఆంధ్రుడిగా నేను బాధపడుతున్నా. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతిందంటున్నా. అందుకే మా ముఖ్యమంత్రి ఒక ధీరోదాత్తుడిగా, మా ముఖ్యమంత్రి ఒక ధీరుడిగా ఒక సవాల్ విసాలా కేసీఆర్ గారికైనా ఎవరికైనా సరే అని నేను కోరుకుంటున్నా. ఏం సార్, మా ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఏ మాటలు అయితే రావాలని కోరుకుంటున్నానో ఆ మాటలు చెప్పా నేను. ఎస్, కేసీఆర్ గారికి కూడా సవాలే. ఏం చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు? ఏం చెప్పారమ్మా ఆ రోజు కేసీఆర్ గారు? చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పారు. మరి భగవంతుడు కూడా చంద్రబాబు గారిని కాపాడలేను, భగవంతుడి కంటే నేను గొప్పవాడిని చెప్పిన కేసీఆర్ గారు ఏ ప్యాకేజీ కోసం ఈరోజు ఆ మాటల్ని చంద్రబాబు గారి వద్ద తాకట్టు పెట్టామని అడుగుతున్నా. గతంలో ఉద్యమ నాయకుడిగా చాలా చాలా చెప్పావు, 1,00,000 నాగేళ్లతో దున్నిస్తానని చెప్పావు. అదేమయ్యా అంటే ఉద్యమ భాష అన్నావు. మరి ముఖ్యమంత్రిగానే చెప్పావు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, ఆయన భగవంతుడు కూడా కాపాడలేడు, జైలుకు పంపిస్తానని చెప్పావు. మరి ఏమైంది ఇప్పుడు? ఇక్కడ స్పష్టత ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాలని మా కోరిక కాదు. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తున్నారా, కేసీఆర్ గారు నిజం చెప్తున్నారా? ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసం? దానిలో చాలా సంశయం ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు తప్పు చేసి ఉంటే, మా ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో బ్లాక్ మనీ 50 లక్షల రూపాయలు పంపించిన మాట నిజమని నిర్ధారణ అయితే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరుకుంటాం. ఎలాంటి తప్పు లేదు. కానీ అలా కానప్పుడు ముఖ్యమంత్రి గారి తప్పు లేదు అనుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసేదానికి కేసీఆర్ గారు దుర్మార్గంగా కుట్ర పన్నుతావా? ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేదానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేదానికి నీ చేతిలో అధికారం ఉందని చేస్తావా? అది మాట్లాడతాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సై, దేనికైనా సవాల్, దేనికైనా సరే సిద్ధం అని పదే పదే సవాళ్లు విసిరే చంద్రబాబు నాయుడు గారు ఓటుకి నోటు కేసు విషయంలో మీ గొంతు, మీ కుమారుడి గొంతు ఎందుకు మూగబోతుంది? పదే పదే సోషల్ మీడియాలో
ట్వీట్ల మీద ట్వీట్లు చేసే నారా లోకేష్ గారు ఓటుకు నోటు కేసు విషయంలో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడిన మాటలు మా తండ్రి చంద్రబాబు గారి కాదు అన్న ట్వీట్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? బీఎస్సీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరవుతుంది.